ఫ్రెండ్స్ మన ఆన్లైన్ స్టోర్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఆన్లైన్ స్టోర్ ఫ్రాంచైజీల కోసం మనం ఇన్వైట్ చేసినప్పుడు సో అప్లై చేసిన వాటిల్లోంచి ఇప్పుడు మనకు స్టోర్లు ఓపెన్ అవుతున్నాయండి. అందులో ఒకటి రేపు దమ్మాయిగూడలో, రేపు అంటే 23వ తారీఖు జూన్ నెల అండి 11 o'clockకి. సో ఎవరైనా సరే దమ్మాయిగూడ, ECIL, మన కాప్రా, మౌలాలి, కుషాయిగూడ, కీసరా దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది సెంట్రల్ పాయింట్ కింద ఆ స్టోర్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఆ స్టోర్ రేపు ఓపెన్ అవుతుంది. సో మీరు ఎవరైనా సరే ఆ సరౌండింగ్లో ఉన్న మీ గార్డెన్ మిత్రులు ఉన్న ఆ ఏరియాలో వాళ్ళకి కింద నేను వీడియో డిస్క్రిప్షన్లో దానికి లింక్ ఇస్తానండి. ఆ గ్రూప్ లింకు, ఆ లొకేషన్ అడ్రస్ కూడా నేను గూగుల్ లొకేషన్ కూడా ఇస్తాను మీకు. సో ఎవరైనా సరే డైరెక్ట్గా ఆ స్టోర్ నుంచి మీరు కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ అన్ని రకాలు మన ఆన్లైన్ స్టోర్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఐటెంలు కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటాయండి. సో మీకు ట్రాన్స్పోర్టేషన్, కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీకు ఏమి ఉండవు అనమాట. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మీరు కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. సో మెయిన్ అది సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ ఫ్రాంచైజీ స్టోర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి వచ్చిన మంచి రెస్పాన్స్లోంచి స్టోర్స్ కొన్ని సెలెక్ట్ చేశామండి. వాటిలోంచి ఓపెన్ అవుతున్నాయి ఒకటొకటి. సో రేపు దమ్మాయిగూడలో ఓపెన్ అవుతుందండి. తర్వాత 24వ తారీఖుని పాలకొల్లులో ఒకటి ఓపెన్ అవుతుంది. 25ని హైదరాబాద్లో మేడిపల్లి దగ్గర ఒకటి ఓపెన్ అవుతుందండి. సో మేడిపల్లి, ఉప్పలు, బోడుప్పలు, పీర్జాదిగూడ ఇవన్నీ మొత్తం ఆ సరౌండింగ్ అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. అలాగే వరంగల్ వెళ్ళేవాళ్ళు, యాదగిరిగుట్ట వెళ్ళేవాళ్ళకి కానీ వాళ్ళకి చాలా ఈజీగా అందుబాటులో దారిలోనే ఉంటుంది. వాళ్ళు కొనుక్కుని వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా వెళ్ళేవాళ్ళు కూడా వరంగల్ కానీ, నందిగమ్మ కానీ అటు సైడ్ వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే. సో అట్లానే ఒకటి BHLలో కూడా ఓపెన్ అవుతుందండి. BHL MIGలో ఒక స్టోర్ ఓపెన్ అవుతుంది. అది కూడా ఈ నెలాఖరుకు ఓపెన్ అవుతుంది. స్టోర్ అన్నిటికీ కూడా కింద నేను లింక్స్ ఇచ్చానండి. అలాగే ఎక్కడికక్కడ స్టోర్ ఓపెన్ అయిన ప్లేసెస్లో మనం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసాము. ఆ గ్రూపుల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ రెస్పెక్టివ్ గ్రూప్లోనే మీరు జాయిన్ అవ్వండి. మీకు దగ్గరలో ఉన్న స్టోర్ దగ్గరలో ఉన్న ఆ గ్రూప్లోనే మీరు జాయిన్ అవ్వండి. సో అదేనండి మన స్టోర్ అప్డేట్. తర్వాత ఈరోజు మనం ఒక మంచి వీడియో చూసేద్దాము. ఒక మంచి ఆకుకూరని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది మొత్తం దాని బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాం. చూడండి ఎంత బాగుందో ఇది ఆకుకూర. మనకి అంత రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట దీని స్టెమ్స్ అన్నీ కూడా. చూసారా ఎంత బాగున్నాయి. మనకి కింద వరకు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని చాలా బాగా ఒత్తుగా పెరిగిందండి, చాలా హెల్తీగా పెరిగింది. మిద్దె తోటల్లో మనం పెంచుకునే మొక్కల్లో ఎక్కడో చోట ఎప్పుడోసారి మీకు గంగవల్లి అనేది కనపడుతుందండి. గంగవల్లి అంటే పర్స్లిన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇది చాలా మంచి ఆకుకూర అని చెప్పాలండి. ఆకుకూరలన్నింటిలో కూడా ఇది టాప్ మోస్ట్ ఆకుకూర అని చెప్పాలి. ఈ భూమి మీద ఉన్న అన్ని ఆకుకూరలో కల్లా కూడా చాలా హెల్తీ ఆకుకూర అని చెప్పాలి దీన్ని. పర్స్లిన్ అన్నదాన్ని గంగవల్లి అంటారు, గంగవాయిల్ అంటారు. ఇవన్నీ చాలా రకాల పేర్లు ఉన్నాయి అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుచుకుంటూ ఉంటారండి. ఈ గంగవల్లినే మనకి సైంటిఫిక్గా పొర్చులుక ఒలరేసియా అని కూడా అంటూ ఉంటారు సైంటిఫిక్ నేమ్. దీన్ని పిగ్ వీడ్ అంటారు. ఇది యాక్చువల్గా వీడ్ అండి. వీడ్ అంటే ఏంటి? పిచ్చి మొక్క పీరు. దానికి అలాగా స్టాంపింగ్ వేశారు. బట్ దీంట్లో ఉన్న పోషకాలు మనకి ఏ ఆకుకూరలోనూ కనపడవండి గంగవల్లిలో. ఈ గంగవల్లి మనకి కుండీల్లో వచ్చేసినప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని సేవ్ చేసుకుని ఏదైనా 1-2 కుండీల్లో పెట్టుకుంటే, ఒక టబ్బులు వెడల్పాటి టబ్బులో పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట. లోతు ఎక్కువ అవసరం లేదనమాట. దీనికి వేరు సిస్టమ్ అన్నది దీనికి లోపల కంటే వెళ్ళదు, పైనే ఉంటుంది. కాబట్టి మనకి తక్కువ హైట్ ఉన్న టబ్స్లో కూడా మనకు బాగా పెరుగుతుంది. ఈ టబ్స్ హైట్ చూసారు కదా, ఇంతే ఈ హైట్లో సరిపోతుంది. అంటే 4 అంగుళాలు అట్లా ఉంటే చాలు అనమాట. సన్న గ్రో బ్యాగులు కానీ మీకు అటువంటి ఎందులోనా మనం పెంచుకోవచ్చు దీన్ని. సో మీ గార్డెన్లో ఎప్పుడైనా సరే ఈ పర్స్లిన్ అన్న దాన్ని మీకు వస్తే మీకు మొక్కల్లో దాని నుంచే మీరు మీ గార్డెన్లో మీకు ఒక టబ్లో ప్రత్యేకంగా దీన్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఈ పర్స్లిన్ అంటే గంగవల్లి. ఈ గంగవల్లిని మనం విత్తనాల నుంచి ఇప్పుడు హార్వెస్ట్ వరకు కూడా ఎలా పెంచాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ ఇప్పటివరకు మీరు చూడకపోయి ఉంటే ఫస్ట్ టైం మీరు వస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్ అండి. తప్పకుండా నా ఛానల్ చూసి అందులో నా కంటెంట్ చూసి మీరు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నా కొత్త వీడియో రిలీజ్ అవ్వగానే. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా వీడియోలు చూస్తూ ఉండండి. ఎవ్రీ సండే మధ్యాహ్నం 3 గంటలకు నేను లైవ్ ఉంటానండి నా యూట్యూబ్ ఛానల్లో. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ లైవ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీ గార్డెన్కి సంబంధించిన ఏ విధమైన సలహాలు కావాల్సి వచ్చినా కూడా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా మీరు నాకు ఆ లైవ్లో పాల్గొవచ్చు. సో నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి నా లైవ్లో పాల్గొవాలనుకుంటే. సో ఈ పర్స్లిన్ అంటే గంగవల్లిని మనం ఎట్లా పెంచాలన్నది ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో దానికన్నా ముందు కొన్ని బెనిఫిట్స్ గురించి ఇందులో మాట్లాడుకుందామండి. ఈ గంగవల్లి అన్నది ఇంచుమించుగా మనకి ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇది ఒక సకలెంట్ ప్లాంట్ అంట. మనం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మీకు పచ్చిది కూడా తినొచ్చండి. దీన్ని కూరలో వండుకోవచ్చు. ఇది మంచి పుల్లగా ఉంటుందండి. మీకు పుల్లగా ఉండి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. నేను ఈ టబ్బులు ఎలా పెంచాను, ఏం వేసాను అన్నది అన్నీ కూడా మనం దీని ఉపయోగాలు మాట్లాడుకుంటూ మనం దాన్ని చూస్తూ ఉందాం. సో మీకు ఎలా పెంచుకోవాలి ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. సో మీరు ఈజీగా పెంచుకోవచ్చు. సాయిల్ మిక్స్ రెడీగా కొంత సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది 5 రకాలు కలిపిన సాయిల్ మిక్స్.
మట్టి, కంపోస్ట్, కోకోపిట్, నీమ్ సీడ్ పౌడరు, టొబాకో పౌడరు అన్నీ కలిపిన సాయిల్ మిక్స్ అండి. ఇది మన స్టోర్లో అందుబాటులో ఉంది ఇది యాక్చువల్గా. సో ఆకుకూరల కాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ విత్తనాలు చూసారా, ఈ విత్తనాలు చల్లేద్దాం. దీనికో కొంచెం ఇసుక కలుపుకుందామండి, ఎందుకంటే చిన్న సన్నగా ఉంటాయి కదా, దీనికి కొంచెం ఇసుక కలుపుకొని చల్లుకుంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి మనకి. కొంచెం ఇసుక తీసుకున్నాను. ఇసుకలో మనం ఈ గింజలు జల్లేసి ముందు కలుపుకుంటే కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు గింజలు మనకి, ఎందుకంటే పలుచగా చల్లాలి మనం. సో ఇట్లా కలుపుకుంటే ఏమవుతుందంటే మరి ఇట్లా చేతిలో తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా పలుచగా జల్లేసుకుంటే ఇసుకతో పాటు ఎక్కువ దగ్గరికి అవ్వకుండా మీకు ఈవెన్గా వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి తీసి మళ్ళీ మనం వేరే చోట పెట్టుకోం కదా, తోటకూర లాంటివి, తోటకూర కానీ గంగవల్లి కానీ ఇవన్నీ కూడా ఇట్లా జల్లుకుంటే చాలు. దీనిపైన మనం సన్న లేయర్ మళ్ళీ అగైన్ కప్పేసేయాలి మట్టితో. సన్నగా ఉండాలి లేయర్, ఎక్కువ మందం లేకుండా సన్నగా కలిపేయాలి మనం. చూసారు ఇట్లా జస్ట్ కవర్ అయితే చాలు అనమాట మనకి. సో దీని మీద వాటరింగ్ ఇచ్చేద్దాం. ఇది నీడలోనే ఉంచుకోవాలి మనం, ఎండ తగలకుండా నీడలోనే ఉంచుకోవాలండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తున్నాను నేను, లాగేసుకుంటుంది, సరిపోతుంది. ఇది 3వ రోజునండి. మొలకలు ఇప్పుడే చిన్న చిన్నగా వస్తున్నాయి, చిన్న ఆకులతో. గంగవల్లి మనం జల్లిన విత్తనాల నుంచి 10 రోజులకి ఇలా వచ్చినాయండి. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. వాటర్ పోసేటప్పటికి కేర్ఫుల్గా మనం పైనుంచి పోయకుండా సైడ్ నుంచి పోసుకుంటూ ఉంటే బాగుంటుంది. లేదా సన్న మిస్ట్ లాంటిది ఏదైనా ఉంటే స్ప్రేయర్తో మనం మిస్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సో దీనికి వాటర్ పోసేటప్పుడు ఏంటంటే మనం పక్క నుంచి పోసుకోవాలండి. ఇట్లా ప్రెషర్ ఇచ్చుకుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్, సైడ్ నుంచి పోసుకోవాలి. సో ఈ పక్క నుంచి ఎడ్జిలంట మనం పోసి ఇట్లా ప్రెషర్ ఇస్తే లోపలికి వెళ్ళిపోద్ది వాటర్, సరిపోద్ది మనకి. అది మనం పైనుంచి డైరెక్ట్గా ఇట్లా పోయకూడదు అనమాట, పోస్తే పడిపోతాయి. మనం జల్లిన గంగవల్లి నారు ఇప్పుడు చాలా బాగా వచ్చేసిందండి. 20 రోజులైంది. 20 రోజులకి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆకులు, కొత్త కొత్త ఆకులు అంతా చాలా బాగా వచ్చేసి లేతగా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఈ ఏజ్లోనే కోసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని మీరు పప్పుల్లో వేసుకోవచ్చు, కూరలో వండుకోవచ్చు, మామిడికాయ వేసుకుని పప్పు వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ప్లస్ టేస్ట్ కన్నా ఎక్కువగా ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూస్ అయితే చాలా చాలా రిచ్ ఉంటాయన్నమాట. సో ఈ గంగవల్లిని మనం 100 గ్రాములు తీసుకుంటే 100 గ్రాములు మనం కన్జ్యూమ్ చేస్తే దాంట్లో మనకు వచ్చే వాల్యూస్ అన్నీ కూడా చాలా హై ఉంటాయండి. ఏ ఆకుకూరలోనూ కూడా మీకు అంత హై వాల్యూస్ దొరకవు అనమాట యాక్చువల్గా. బట్ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పీక్ పాడేస్తూ ఉంటారు అనమాట. చాలామందికి దీని ఉపయోగమే తెలియదండి. దీంట్లో ఉన్న వాల్యూస్ తెలిస్తే మీరు నెక్స్ట్ టైం ఇంకా రేపటి నుంచి మీరు మీ గార్డెన్లో వచ్చి దీన్ని వదలరు అనమాట మీరు. ఎందుకంటే ఇందులో ఉన్న హైయెస్ట్ ఏ విటమిన్ కానీ సి విటమిన్ కానీ మీకు ఎందులోనూ దొరకదు అనమాట. అసలు ఈ భూమి మీద ఉన్న ఆకుకూరలు అన్నింటిలో నీకు అలా హైయెస్ట్ వాల్యూస్ ఉన్న ఒకే ఒక ఆకుకూర అండి ఇది, పర్స్లేన్ అంటే గంగవల్లి, గంగవాయిల్ అని కూడా అంటూ ఉంటారు దీని కొంతమంది. సో దీంట్లో మనకి ఏ విటమిన్ వచ్చేసి బీటా కెరటిన్ రూపంలో ఉంటుందండి. బీటా కెరటిన్ మనకి ఆల్మోస్ట్ 26% ఉంటుంది ఇందులో. తర్వాత వచ్చి సి విటమిన్. సి విటమిన్ అంటే మీకు ఇందులో చాలా రిచ్ అండి, 35% ఉంటుంది ఇందులో సి విటమిన్ అన్నది. ఇంకా అది కాకుండా పొటాషియం ఉంటుంది, మ్యాంగనీషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా దీంట్లో మెయిన్ ఉండేది ఇంకోటి ఏంటంటే మనకి ఒమేగా యాసిడ్స్ అండి. ఒమేగా అంటే తెలుసు కదా మీకు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి. సో మనకి హార్ట్కి ఎంతో ఉపయోగపడేవి ఒమేగా యాసిడ్స్ అండి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ఒమేగా 3 యాసిడ్స్ అంటారు. సో ఈ గంగవల్లిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్లో ముఖ్యంగా మనకి ఇందులో ఉండి ఏంటంటే ఏఎల్ఏ ఏంటంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అండి. ఇది మన హార్ట్కి ఎంతో ఉపయోగపడే యాసిడ్ అనమాట, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అన్నది. ఇది మన హార్ట్ రిథమ్ని హార్ట్ పంపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఆ రిథమ్ని మిస్ కాకుండా చూస్తుంది అనమాట. సో ఎవరికైతే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఒక అమృతం అని చెప్పాలండి యాక్చువల్గా. సో వాళ్ళ హార్ట్ రిథమ్ని చాలా బాగా ఉంటుంది. సో హార్ట్ డిసీజెస్ రావాలనే లేదు కదా, రాకముందే మనం కేర్ తీసుకోవాలి. సో ఎప్పుడు మన ఆహారంలో దీన్ని ఒక భాగంగా చేసుకుంటే దీని నుంచి వచ్చే ఏఎల్ఏ అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ కానీ లేదా ఈపీఏ అనేది ఇంకొక లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అనమాట. అది కూడా కొంత మోతాదులో ఉంటుంది. ఈపీఏ అన్నది ఎక్కువగా ఏంటంటే ఫిష్లో ఉండే ఒమేగా యాసిడ్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఫిష్ అంటే మనకి సాల్మన్ ఫిష్, వేల్స్ ఇట్లా వాటిల్లో మనకి ఒమేగా 3 ఉంటుంది, వాటిలో ఈపీఏ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏఎల్ఏ అన్నది అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువగా వృక్ష సంబంధించిన మొక్కల నుంచే మనకు వస్తుంది అనమాట. వాటన్నిటిలోకి ఈ గంగవల్లి కూరలో హైయెస్ట్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం మీ గార్డెన్లో మొక్క కనపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వదలకండి. ఆ మొక్క నుంచి మీరు విత్తనాలు వస్తాయి, పువ్వు వచ్చిన తర్వాత విత్తనాలు సేవ్ చేసుకోండి, దాంతో మీరు మొక్కలు పెంచుకోండి. 1-2 టబ్బులు పెట్టుకుని దీన్ని వేరే చోట రాకుండా దీన్ని చూసుకోండి. ఎందుకంటే ఇది మనకు బాగా వైడ్ స్ప్రెడ్ అయ్యే మొక్క అనమాట. ఇది ఈజీగా వైల్డ్గా పెరుగుతుంది, మీకు ఆ విత్తనాలు పడి మళ్ళీ ఇంకో చోట అలా పెరుగుతుంది అనమాట.
అనమాట. అందుకని ఏంటంటే దీన్ని వేరే చోట సెపరేట్గా ఐసోలేట్ చేసి పక్కకు పెట్టుకుంటే మీకు బాగుంటుంది. సో అలాగే మీకు ఎక్కడైనా ఏదైనా మొక్క కనపడ్డా వెంటనే పీకేసుకుంటే మీరు పర్లేదు. లేదంటే మీకు మళ్ళీ అక్కడ కూడా ఇంకో పెద్ద మొక్క రెడీ అవుతుంది, మళ్ళీ అందులోంచి విత్తనాలు వస్తూ ఉంటాయి. ఇదండి దీని బ్రీఫ్ హిస్టరీ. దీనికి మనకు ఉపయోగపడే ఉపయోగాలు కానీ దీనివల్ల మనకు ఆరోగ్యానికి ఏమో ఉపయోగాలు ఉన్నాయన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మనకి చాలామంది నిద్ర కష్టంగా ఉంటుంది, నిద్ర రావడం కష్టంగా ఉంటుంది చాలామందికి. వాళ్ళకి ఏంటంటే ఇందులో ఉండే ఒక మెలటోనిన్ అని ఒక కాంపౌండ్ ఏదైతే ఉంటుందో అది ఇందులో బాగుంటుంది అనమాట. సో ఇది తీసుకున్నప్పుడు మీకు నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట ఈ మెలటోనిన్ వల్ల. అంతేకాకుండా దీని మీద జరిగిన ఒక సైంటిఫిక్ స్టడీలో ఇది మనం రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకుంటూ ఉంటుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్ డౌన్ అయిపోతుంది అనమాట. అది చెడు కొలెస్ట్రాల్ అంటారు ఎల్డిఎల్ ఎప్పుడు తక్కువగా ఉంటేనే మన రక్తనాళాల్లో బ్లడ్ పంపింగ్ అన్నది చాలా బాగా జరుగుతూ ఉంటుంది, ఫ్రీగా జరుగుతూ ఉంటుంది, హార్ట్ మీద లోడ్ పడకుండా జరుగుతూ ఉంటుంది. సో హార్ట్ మీద లోడ్ పడకుండా ఉండాలి, హార్ట్ రిథమ్గా ఉండాలంటే పర్సులిన్ అంటే ఈ గంగవల్లిని నిత్యం మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. వారానికి అట్లీస్ట్ 2-3 సార్లైనా తినడానికి ప్రయత్నించండి. సో ఒక 2-3 టబ్స్లో పెంచుకుంటే మీరు అది వస్తూనే ఉంటుంది, కోసుకుంటూ ఉండొచ్చు, మళ్ళీ కొంచెం కంపోస్ట్ చల్లొచ్చు, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది అనమాట. సో ఈ గంగవల్లిలో మనకు మొక్క పెరిగిన తర్వాత ఎస్పెషల్లీ వర్షాకాలం సీజన్లో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే దీని మీద వచ్చే తెల్లని ఫంగస్ అనమాట. సో ఆ తెల్ల ఫంగస్ మచ్చలాగా వస్తుంది అనమాట. సో బెటర్ ఏంటంటే మనం దీన్ని అప్పుడప్పుడు మనం పెరుగుతుండగానే బేకింగ్ సోడా అని మనం చిన్న స్ప్రే ఇచ్చుకుంటా ఉంటే బాగుంటుంది. సో దట్ ఏంటంటే ఫంగస్ రాకముందే మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే మనకి ఇంత హెల్తీగా బాగా పెరుగుతుంది అనమాట ఈ గంగవల్లి అన్నది. సో గంగవల్లి ఇప్పుడు చాలా బాగా లేతగా ఉందండి. కొంచెం ముదరగానే ఏమవుతుందంటే మనకి ఇట్లాగా మీకు మొగ్గలు రావడానికి స్టార్ట్ అవుతుంది, మొగ్గలు వచ్చి ఇంకా పూలు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ పూలు వచ్చినాయంటే మీకు మళ్ళీ ఎగైన్ విత్తనాలు వస్తాయి, విత్తనాలు పడి మళ్ళీ ఎగైన్ మీకు కొత్త మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో మనం లేతగా ఉన్నప్పుడు కోసుకుంటేనే బాగుంటుంది, ఈ స్టేజ్లో కోసేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఆకులు చూసారు ఎంత బాగున్నాయో, అసలు దీని టెక్స్చర్ ఎంత బాగుందో అసలు. సో మీరు ఎప్పుడు పరిష్కారం చూస్తుంటారు, ఈసారి చూడండి. ఆకు చాలా మందంగా ఉంటుంది అనమాట ఈ గంగవల్లి కూర ఆకు ఏదైతే ఉందో. సో చాలా బాగా పెరిగిందండి ఇది. దీని కాడలన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటాయండి, చాలా అందంగా ఉంటుందండి గంగవల్లి కూర. దీన్ని మనం కట్ చేసేసి తీసేద్దాం. అప్పుడు మనం దీన్ని సీజర్ తీసుకుని మనం డైరెక్ట్గా ట్రిమ్మింగ్ చేసుకుంటూ కట్ చేసేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే కింద మళ్ళీ మనకి గంగవల్లి అన్నది మళ్ళీ వస్తుంది అనమాట మనకి. చూడండి గంగవల్లి ఎంత బాగుందో ఆకు కదా, చాలా బాగుంది. దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు, మీకు తెలుసా చాలా బాగుంటుందండి పచ్చడి. నువ్వుపప్పు వేసి మీరు కొంచెం చింతపండు వేసుకోవాలి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని పచ్చడి చేసుకుంటే కూడా. మీకు నెయ్యి వేసుకుని అన్నంలో భలే ఉంటుంది రుచి, వేడి అన్నంలో. చూడండి ఎంత బాగుందో గంగవల్లి. మొత్తం కోసేసానండి, కోత అయిపోయింది, హార్వెస్టింగ్ అయిపోయింది మనది గంగవల్లి హార్వెస్టింగ్. సో కంపోస్ట్, కోకోపిట్, దెన్ సాయిల్ కలిపిన మళ్ళీ మిక్సర్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ వేసేద్దామండి. దీనికి ఎప్పుడైనా కానీ మనకి మీలీబగ్స్ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా మీలీబగ్స్. ఇది సాయిల్ మిక్స్ అండి, మన దగ్గర రెడీమేడ్ ఉన్న సాయిల్ మిక్స్. ఇది మన ఆన్లైన్ స్టోర్లో దొరుకుతుంది సాయిల్ మిక్స్. సో ఈ సాయిల్ మిక్స్ నేను పైన దీని మీద పల్చగా జల్లేస్తున్నాను మళ్ళీ అగైన్. సో దట్ ఏంటంటే మనకి ఫ్రెష్గా మళ్ళీ మనకి షూట్స్ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట గంగవల్లి బాగా. సో దీనికి వాటరింగ్ ఇచ్చేద్దాం ఒకసారి. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది మంచి సన్లోనే ఉండాలండి, నీడలో ఉండకూడదు. ఎందుకనంటే ఇది సన్నలో ఉన్నప్పుడే దీంట్లో క్యాల్సినేట్ అని కూడా ఉంటుందండి. సో ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది తక్కువ తీసుకోవడమే మంచిది. వాళ్ళు కూడా బాగా తీసుకోవచ్చు, కాకపోతే దాంట్లో కర్డ్ అంటే పెరుగులో కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇది. సో అప్పుడు క్యాల్సినేట్ ఫార్మేషన్ అన్నది ఎక్కువ ఉండదు. ఈ మొక్కలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఇది ఫుల్ ఎండలో పెంచినప్పుడు దీంట్లో ఉన్న క్యాల్సినేట్స్ అన్నది చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇదండి గంగవల్లిని మీరు మీ గార్డెన్లో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, ఇంత ఆరోగ్యంగా ఉండొచ్చు దీన్ని తీసుకుంటే మీరు రెగ్యులర్ ఆహారంలో. వారానికి 2-3 సార్లు దీని ఆహారంలో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎన్నో విధాలు ఉపయోగం ఉందన్నమాట ఇది. దీన్ని మీరు పచ్చిగా తినొచ్చు. గార్డెన్కి వచ్చినప్పుడు 2-3 ఆకులు కోసుకుని 2-3 చిగులు కోసుకుని తినేయడం నేర్చుకోండి, చాలా బాగుంటుంది అనమాట. మీకు పుల్లగా ఉంటుంది, కొంచెం లైట్గా. కూరలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సలాడ్స్లో వాడుకోవచ్చు దీన్ని కోసుకుని మీరు, రెగ్యులర్ సలాడ్స్లో చాలా మంచిది అనమాట హెల్త్కి. పెంచుతారా? పెంచేయండి. దీని విత్తనాలు మన స్టోర్లో కూడా అందుబాటులో ఉన్నాయి, ఎవరికైనా కావాలనుకుంటే. ఎందుకంటే మీకు నార్మల్గా గార్డెన్స్లోనే వస్తాయి ఇవన్నీ కూడా. సో మీ దగ్గర ఉన్న దాంతో కూడా మీరు పెంచుకోవచ్చు. ఒకవేళ విత్తనాలు కావాలంటే కూడా మన గార్డెన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ అంటే ఇలా థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు డబ్బులు కావు,
ఖర్చు కావు, డబ్బులేమో మీరు కట్టక్కర్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేస్తే కూడా డబ్బులు కట్టాలని కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారండి. ఎవరికి అవసరం లేదండి, డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమీ లేదు. లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా పక్కన ఉంటుంది, రెడ్ కలర్లో బటన్ ఉంటే అది మీరు క్లిక్ చేయండి. సో ఒకసారి క్లిక్ చేస్తే చాలు, ప్రతి వీడియోకి క్లిక్ చేయక్కర్లేదండి. మీరు మా ఛానల్కి ఒకసారి మీరు రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అని చేస్తుంటే నెక్స్ట్ టైం నుంచి మీకు అది గ్రే కలర్లో వస్తుంది, సబ్స్క్రైబ్డ్ అని కనపడుతుంది అనమాట. మళ్ళీ దాన్ని క్లిక్ చేయక్కర్లా మీరు, ఇంకా ఓన్లీ రెడ్ బటన్ ఉంటేనే మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి నేను. నమస్తే, థ్యాంక్ యూ అండి.